హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. కీర్తన 5 దావీదు మహారాజు ప్రాతకాలమున అర్పించినటువంటి ప్రార్థనా గీతం. మోసము, దుష్టత్వము, అన్యాయం తనను చుట్టుముట్టినటువంటి కాలమందు ఇటు 5వ సంకీర్తన దావీదు మహారాజు రచించినాడని సాధారణంగా బైబిల్ పండితులు అభిప్రాయపడతారు. దానికి ఖచ్చితమైనటువంటి చారిత్రక సందర్భమును నిర్ధారింపబడనప్పటికీ అనేకులు దీనిని అబ్షాలోము యొక్క తిరుగుబాటు కాలములో కానీ, లేదా దావీదును శత్రువులు తరచుగా చుట్టుముట్టినప్పుడు నిరంతరంగా దావీదును హింసించినటువంటి సమయంలో కానీ ఇట్టి కీర్తన రచింపబడినదని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. దావీదు తన దినమును సమస్యలతో ధ్యానించుటతో కాదు, తన వినతిని దేవుని సన్నిధికి చేర్చుటతో ఆరంభించాను. దుష్టత్వము కొంతకాలము ప్రభావవంతంగా కనబడినను పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధి యందు ఇట్టి దుష్టత్వము కలకాలము నిలువలేదని దావీదు దృఢముగా విశ్వసించెను. ఇక్కడ హీబ్రూ పదమైనటువంటి బోకేర్ అనేటువంటి పదం కేవలము ప్రాతకాలమును, ఇది ఒక దినం యొక్క ఆరంభమును మాత్రమే సూచింపక, బోఖేర్ అనేటువంటి హీబ్రూ పదము నూతనమైనటువంటి నిరీక్షణను, దైవ కృప యొక్క నూతనోదయమును, తన ప్రజల పట్ల దేవుని యొక్క విశ్వసనీయ కార్యాచరణను బోఖేర్ అని హీబ్రూ పదం సూచిస్తుంది. అందుచేత దావీదు ప్రభాత కాలమున నా మనవిని నీ సన్నిధికి అర్పించి నీ ప్రత్యుత్తరమును నేను నిరీక్షించదను అని ప్రకటిస్తాడు. యథార్థ విశ్వాసము ప్రార్థించుటతోనే సమాప్తి చెందదు మిత్రమా. దేవుని ప్రత్యుత్తరమును నిశ్చయ విశ్వాసముతో నిరీక్షించుటలోనే అది పరిపూర్ణమవుతుంది. ఈ కీర్తన నేటి సమాజమునకు అపారమైనటువంటి ప్రాసంగికతను కలిగి ఉన్నది. ఆ అసత్యము గౌరవింపబడుచున్నది, నీతి పదే పదే పరీక్షింపబడుచున్నది, సత్యనిష్ఠులైన వారు ఒంటరితనమును అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ 5వ సంకీర్తన దేవుని పరిశుద్ధ ప్రమాణములు ఎన్నటికీ మారవని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది. ఆయన దుష్టత్వమును దుష్టులను అసహ్యించుకొనును, తన యందు విశ్వాసముంచినటువంటి వారిని కవచము వలె తన కృపచేత ఆవరించును. ఈ కీర్తన యొక్క నిత్య సత్యము ఇదే. ప్రపంచపు సమరములను ఎదుర్కొనుటకు పూర్వము దేవుని సన్నిధి యందు దినారంభము చేయుము. ప్రతి నిర్ణయమునకు దేవుని ప్రార్థనను నీవు పునాదిగా చేయుము. ప్రతి ప్రవర్తనకు పరిశుద్ధతను ప్రమాణముగా చేసుకునుము. ప్రతి భయమును విశ్వాసము చేత జయించుము. దేవుడు నీ మార్గమును నిర్దేశించిన ఎడల ఏ విరోధము నీ విధిని నిర్ణయింపచాలదు. అనిశ్చితితో నిండినటువంటి ఈ లోకమందు అత్యంత సురక్షితమైనటువంటి స్థలము కష్టరహిత జీవితము కాదు మిత్రమా. తన ప్రజల ప్రార్థనలను ఆలకించు నీతిమంతుడైనటువంటి రాజాది రాజు యొక్క సన్నిధి. గాడ్ బ్లెస్.